హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడు చూసినా హెచ్-1బీలు వాటి గురించేనా, అమెరికాలో చిన్న చిన్న జాబ్స్ కూడా ఉంటాయి కదా! వాటి గురించి కూడా చెప్పండి అని చెప్పేసి. సో, ఈరోజైతే వాటి గురించి నేను చూసిన వాటైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే యూఎస్‌లో చిన్న చిన్న జాబ్స్ ఏమేమి ఉంటాయి అండ్ వాటికి సాలరీస్ ఎలా ఇస్తూ ఉంటారు అని చెప్పేసి నాకు తెలిసిన వాటైతే నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, యూఎస్‌లో గూడా చాలా వరకు చిన్న చిన్న జాబ్స్ ఉంటాయండి. అండ్ యూఎస్‌లో ఉన్న వాళ్ళు చాలామంది గూడా మనలాగా అంత హైయర్ ఎడ్యుకేషన్ చదవరు. అందరూ అని కాదు కొంతమంది. సో, వాళ్ళకి కూడా చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి. అండ్ వేరే కంట్రీస్ నుంచి వచ్చి కూడా చాలామంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న జాబ్స్ కోసం గూడా వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. అందులో ఫిజికల్ జాబ్స్ అండ్ ఇట్లా ఇండస్ట్రీలలో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ హోటల్‌లో క్లీనింగ్ జాబ్స్ అండ్ హోటల్‌లో హౌస్ కీపింగ్ జాబ్స్ అంటారు కదా! అవి చేస్తూ ఉంటారు. అండ్ క్లీనింగ్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. హౌస్ క్లీనింగ్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా చాలా రకాలైనటువంటివి జాబ్స్ అయితే ఉంటాయి. అంటే మన హెచ్-1బీ మీద వచ్చి సాఫ్ట్‌వేర్ జాబ్స్ అలాంటివి కాకుండా ఇలాంటి చాలా జాబ్సే ఉంటాయి. అండ్ ఈ క్లీనింగ్ జాబ్స్‌లో కూడా 2, 3 టైప్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హోటల్‌లో హౌస్ కీపింగ్ జాబ్స్ అంటారు కదా! అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఆ హోటల్‌ని మొత్తం గూడా క్లీన్‌గా ఉంచడం. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హోటల్‌ని క్లీన్‌గా జేయడం. అండ్ కూర్చునేటటువంటి ఆ ఏరియాస్ ఉంటాయి గదా! అంటే అవి అండ్ అందులోపల రిసెప్షనిస్ట్‌గా వర్క్ చేయడం హోటల్స్ లోపల. సో, ఇలాంటి జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ వాటికి కూడా నార్మల్‌గా వేజెస్ అనేవి ఉంటాయండి. అంటే అవర్లీ బేసిస్ మీద ఉంటాయన్నట్లు సాలరీస్. అంటే ఒక గంటకి ఇంత అనేసి. అది స్టేట్‌ని బట్టి కూడా మారుతూ ఉంటది. అండ్ నార్మల్‌గా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ జాయిన్ అయ్యారు అనుకోండి. వాళ్ళకి ఒక $13 అలా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. నార్మల్‌గా మేముండే చోటైతే బయట $17 హైయెస్ట్‌గా చూస్తాను. అంటే బయట చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళకి. అండ్ సాలరీస్ అనేవి మనకు తెలీదన్నట్లు. అంటే ఇక్కడ ఎవరిని కూడా మీ సాలరీ ఎంత అని చెప్పేసి ఎవరు అడగరు. అండ్ ఇద్దరు ఒకటే దాంట్లో సేమ్‌గా వర్క్ చేస్తున్నా కూడా ఇద్దరికి కూడా సేమ్‌గా సాలరీస్ ఉండవన్నట్లు. కొంచెం వేరే విధంగా ఉంటాయి. అండ్ ఎవ్వరు కూడా అసలు అడగరు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము అంటే సాలరీస్ గనుక పక్క వాళ్ళతోటి షేర్ చేయడం కానియండి, అలాంటివి ఉండవు. ఈవెన్ మనకి పే చెక్స్ ఇస్తూ ఉంటారు కదా! ఆ పే చెక్స్ కూడా ఏదైనా మిస్టేక్ గనుక అందులో పడిందంటే మనం పక్క వాళ్ళతో కూడా ఎవరు షేర్ చేయరు. ఎవరైతే మనకి మేనేజర్స్ ఉంటారో, ఎవరైతే మనీ ఇస్తూ ఉంటారో వాళ్ళతో మాత్రమే షేర్ చేస్తారు. అండ్ అలానే చెయ్యాలని కూడా చెప్తారు. అండ్ పక్క వాళ్ళ పే చెక్ కూడా చూడరన్నట్లు. అంటే వాళ్ళ సాలరీ ఎంత అని జెప్పేసి. ఎందుకంటే సాలరీస్‌ని బట్టి వాళ్ళని కొంచెం తగ్గియడము, కొంచెము అలాంటిది ఉంటది గదా! సో, సాలరీస్‌ని బట్టి వాల్యూ ఉండకూడదు అని జెప్పేసి ఇక్కడుంటది. సో, అందువలన పక్కన వాళ్ళకి సాలరీస్ ఎంత అని జెప్పేసి ఎవ్వరు అడగరు. ఎవరు గూడా చెప్పరు గూడా. సో, ఇంకా ఈ హోటల్‌లో హౌస్ కీపింగ్ జాబ్స్ అందులోపల అండ్ లివింగ్ రూమ్స్‌ని క్లీన్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ వాళ్ళకి కూడా నార్మల్‌గా పర్ అవర్లీ బేసిసే ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల మాత్రం డైలీ బేసిస్ ఉంటాయి. అంటే నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ వాళ్ళకనుకోండి, వాళ్ళకి డైలీ బేసిస్ లాగా ఉంటదన్నట్టు సాలరీ. అంటే పర్ డే అంటే నువ్వు 8 గంటల కంటే ఎక్కువ పని చేసినా, తక్కువ పని చేసినా, ఎంత పని చేసినా కూడా ఆ డేకి నీకు అంత సాలరీనే వస్తది అని చెప్పేసి. అదే ఇలా బయట వర్క్ చేసే వాళ్ళకి మాత్రం అవర్లీ బేసిస్సే. అంటే నువ్వు ఎన్ని గంటలు వర్క్ చేస్తే అన్ని గంటల వరకు మాత్రమే సాలరీస్ ఉంటాయని చెప్పేసి. ఆల్‌మోస్ట్ ఎవ్వరైనా కూడా 8 గంటలు వర్క్ చేస్తారు. అంటే మినిమమ్. 8 గంటల కంటే కూడా ఎక్కువ వర్క్ చేశారనుకోండి, వాళ్ళకి ఎక్స్‌ట్రా‌గా మనీ పే చేయాల్సింది ఉంటదన్నట్లు. దానిని ఎక్స్‌ట్రా పే చేయడం అని అంటారు. ఎక్స్‌ట్రా అవర్స్ వర్క్ చేస్తే ఎక్స్‌ట్రా‌గా పే చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది ఎవ్వరైనా కూడా అంటే చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళైనా కూడా, అంటే డైలీ లేబర్ వర్కింగ్ చేసే వాళ్ళైనా కూడా వారంలో 5 రోజులు మాత్రమే వర్క్ చేస్తూ ఉంటారు చాలా వరకు. మరి కొంతమందైతే 6 డేస్ వర్క్ చేస్తూ ఉంటారు. బట్ 7 డేస్ మాత్రం చాలా తక్కువ మందిని చూస్తాం మనం వర్క్ చేయడం. అదే ఇండియాలో అనుకోండి ఒక డైలీ పని మీదకి వెళ్ళే వాళ్ళైతే ఆల్‌మోస్ట్ రోజు పని దొరికితే రోజు వెళ్ళడానికే చూస్తారు. ఒకవేళ పని దొరకకపోతే ఓకే. బట్ ఇక్కడ మాత్రం ఏ పనైనా కూడా ఒక 2 డేస్ హాలిడేస్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం 1 డే హాలిడే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెవీ వర్కింగ్ జాబ్స్ కూడా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండస్ట్రీస్‌లలో అక్కడ వర్క్ చేయడము. సో, అందులో వర్క్ చేస్తే కొంచెం హెల్త్‌కి కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే ఇండస్ట్రీలలో అందులోపల కొంచెం మన హెల్త్ పరంగా గూడా అంత కరెక్ట్ కాదు అని అనిపించిన వాటి చోట మాత్రం ఇంకొంచెం ఎక్కువగా పే చేస్తారు వాళ్ళకి జాబ్స్‌కి. సో, అండ్ దానికి తగినట్లుగానే అన్ని సేఫ్టీ మెజర్‌మెంట్స్ తీసుకుంటారు. అండ్ వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా అయితే చూసుకుంటారు. సో, వర్క్ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే వాళ్ళు హార్డ్ వర్కింగ్ జాబ్స్ చేస్తున్నా గూడా
దానికి తగినట్లుగానైతే సేఫ్టీ అయితే ఉంటది. అండ్ నార్మల్ సర్వీసింగ్ జాబ్స్‌తో పోలిస్తే ఆ హార్డ్ వర్కింగ్ చేసి ఇండస్ట్రీలలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువ పే ఉంటది. మరీ ఎక్కువ అని చెప్పలేం. ఒక $1, $2 అటు ఇటు ఉంటది. అంటే పర్ అవర్‌లీ $1, $2 ఎక్కువ అన్నా కూడా కొంచెం ఎక్కువ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ క్లీనింగ్ సర్వీస్ జాబ్స్ అని ఉంటాయి. అంటే ఇండివిడ్యువల్ సర్వీసింగ్. అండ్ పని చేయడానికి వచ్చిన వాళ్ళైనా కూడా ఏదో నార్మల్‌గా చేసి ఎళ్ళడం కాదు. ఆ పనిలో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండి చాలా ఎక్స్‌పర్ట్స్ అయ్యి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌస్ క్లీనింగ్ సర్వీసింగ్‌కి ఎవరినైనా పిలిచామని అనుకోండి. అది ఒక టీమ్‌లాగా వస్తారు. ఒక 2 మెంబర్స్, 3 మెంబర్స్, 4 మెంబర్స్ అలా వచ్చేసి మొత్తం కూడా క్లీన్ చేసేసి ఎళ్ళిపోతారన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వాష్‌రూమ్ క్లీన్ చేయడం, ఒకరు హాల్ క్లీన్ చేయడం అండ్ అందులోపల వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. వాష్‌రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. హాల్స్ క్లీన్ చేసే వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో, అట్లా సెట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఎవరికి ఎందులో ఎక్స్‌పీరియన్స్ ఉందో అలా చేసేసి వెళ్తూ ఉంటారు. కొంతమందికేంటంటే ఇండివిడ్యువల్ గూడా పిలుచుకుంటారన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకెవరైనా కావాలి క్లీనింగ్‌కి అనుకుంటే ఇండివిడ్యువల్‌గా గూడా పిలుచుకోవచ్చు వాళ్ళని. సో, సెపరేట్‌గా ఒక పర్సన్ 2 పర్సన్స్ వచ్చేసి వాళ్ళు ఏం తెచ్చుకోరన్నట్లు వచ్చేటప్పుడు. మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోటే క్లీన్ చేసి ఎళ్తారు. బట్ కొంతమందేంటంటే వాళ్ళతో పాటే వాళ్ళ ఎక్విప్‌మెంట్ మొత్తం కూడా తెచ్చుకుంటారు. అంటే క్లీనింగ్‌కి కావాల్సినయి మొత్తం గూడా తెచ్చుకుంటారు. అండ్ వీళ్ళు మాత్రం కొంతమంది మాత్రం ఎలాంటి ఎక్విప్‌మెంట్ తెచ్చుకోకుండా మన ఇండ్లలో అంటే మనకి ఇండియాలో మెయిడ్స్ ఎలా వర్క్ చేస్తుంటారు. మన ఇంటికొచ్చేసి మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా అయితే వర్క్ చేస్తారో సో, అలా వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో, వాళ్ళకి కూడా కొంతమంది కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటారన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరిని కాంటాక్ట్ అవుతాము. వాళ్ళు సెట్ ఆఫ్ పీపుల్‌ని మనకు పంపిస్తారు గాబట్టి సో, దాని మీద ఉంటది. అండ్ క్లీనింగ్‌కి కూడా మంచి సాలరీసే ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నానీస్ అని అంటూ ఉంటారు గదా! అంటే పిల్లలని టేక్ కేర్ చేస్తూ ఉంటారు కదా! సో, పిల్లలని టేక్ కేర్ చేసే వాళ్ళకి గూడా అమెరికాలో మంచి సాలరీస్ ఉంటాయి. దాని మీద నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఒక 1 ఇయర్ బ్యాకో, 1 ½ ఇయర్ బ్యాకో. సో, అందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే మీరు ఎన్ని గంటలు పని చేస్తారు? ఓన్లీ మీరు పిల్లల్ని టేక్ కేర్ చేస్తారా? లేదు అంటే పిల్లలని టేక్ కేర్ చేయడంతో పాటు ఇంట్లో వర్క్ కూడా చేసి పెడతారా? కుకింగ్‌తో పాటు పిల్లలని టేక్ కేర్ చేస్తారా? ఒకవేళ ఇద్దరు పిల్లలున్నారనుకోండి, ఆ పిల్లోడిని తీసుకురావడము అండ్ ఇంట్లో ఈ పిల్లలని టేక్ కేర్ చేస్తారా? సో, ఇలా ఉండేసి కూడా వాళ్ళకి కూడా బయట ఎంతైతే అవర్లీ ఉంటదో అంత ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న చోటైతే మన పిల్లలనంతా టేక్ కేర్ చేస్తే పర్ అవర్లీ వచ్చేసి $15 అలా ఉంటది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 15/85 ఏసుకోండి ఇంక మీరే. సో, అంత ఉంటది. ఇంకా కొంతమందైతే పర్సనల్‌గా ఒక సెపరేట్ రూమే ఉంటది. ఆ రూమ్ లోపల మెయిడ్స్ వాళ్ళు ఉంటారన్నట్లు. అంటే వాళ్ళకి మొత్తం గూడా ఫుడ్ వీళ్ళే పెట్టడము అండ్ మొత్తం క్లాత్స్ అండ్ వాళ్ళని మొత్తం గూడా వీళ్ళే మెయింటైన్ చేస్తూ వాళ్ళ పర్ అవర్ ఇంత అని ఇస్తూ ఉంటారు. సో, దాంట్లో కూడా కొంతమంది వచ్చేసి వర్క్ చేస్తూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ బాగా బిజీగా ఉన్నవాళ్ళు అండ్ మంచి లైఫ్ స్టైల్ పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ వాళ్ళుంటే, వాళ్ళ హౌస్ లోపల ఒక సెపరేట్ రూమ్ ఉండేసి వాళ్ళని పెట్టుకుంటారు. ఈవెన్ ఇప్పుడు మన ఇండియాలో కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక పెద్ద విల్లా తీసుకొని, ఆ విల్లా మొత్తాన్ని కూడా మెయింటైన్ చేయడం కోసం వాళ్ళకంటూ ఒక సెపరేట్ రూమ్, మెయిడ్ రూమ్ అని చెప్పేసి అదే పని వాళ్ళకంటూ ఒక సెపరేట్ రూమ్‌ని మన దగ్గర కూడా ఉన్నాయిలెండి గానీ, సో, అలాంటివి ఇప్పుడు యూఎస్‌లో ఎప్పటినుంచో ఉన్నాయి. మన దగ్గరనే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ జేయడం రానియండి, లేకపోతే డ్రాస్ కటింగ్ చేయడము. అంటే సమ్మర్ టైమ్ లోపల డ్రాస్ కటింగ్ చేసే పనుంటది కదా! అండ్ దానికి కూడా పర్ అవర్లీ ఉంటది. అండ్ దానికి చాలా అంటే ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ప్రతి దానికి కూడా అవర్లీ బేసెస్ ఉంటాయి. అన్నీ కూడా ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటాయి. అంటే అంత తక్కువకి ఏముండదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అసలు ఇండ్లల్లో ఎవరు పెట్టుకుంటారు పని వాళ్ళని అంత ఖర్చు పెట్టి అని చెప్పేసి. మనము డాలర్స్‌ని రూపాయి లోపలికి కన్వర్ట్ చేస్తాం కాబట్టి మాది చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తది గానీ, అమెరికాలో అలా పెట్టుకునే వాళ్ళు చాలా మందుంటారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్‌కి వెళ్తూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటి ఇంట్లో 14 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరున్నా కూడా అంటే 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా కూడా వర్క్‌కి వెళ్తూ ఉంటారు. అంటే టుగెదర్‌గా వర్క్ చేసుకోవాలని అంతగా ఏమీ ఉండదు వాళ్ళకి. సో, చాలా వరకు కూడా అంటే డీప్ సర్వీసింగ్ గానియండి అలాంటివి ఉంటే అమెరికన్స్ తప్పకుండా పిలుచుకుంటారు. అండ్ ఈవెన్ మన ఇండియన్స్‌మైనా కూడా ఈవెన్ మేము కూడా ఒకసారి డీప్ క్లీనింగ్‌కి ఒకసారి పిలిచాము. కింద మ్యాట్ క్లీనింగ్ ఉంటది కదా! సో, మ్యాట్ క్లీనింగ్‌కి కూడా పిలిచామన్నట్లు. అవి మనం కూడా చేసుకోవచ్చు. మనకు కూడా దొరుకుతాయి బయట. ఆ ఎక్విప్‌మెంట్స్ అవన్నీ మనకి కూడా దొరుకుతాయి. వాళ్ళు కూడా చేసేదేముండదు. మనం చేసింది లాగానే ఉంటది గానీ ఎంతైనా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువగా ఉంటది కదా! మ్యాట్ అండ్ వాళ్ళు కూడా ఈ నార్మల్ ఇవే వాక్యూమ్ క్లీనర్స్ అవే యూజ్ చేసి క్లీనింగ్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ కొంచెం పెద్దగా ఉంటాయన్నట్లు వాళ్ళయి. అంటే డీప్‌గా క్లీన్ అవ్వడానికి కొంచెం పెద్దగా ఉంటాయి.
ఆ టైంలో మాకు ఓన్లీ హాల్ అండ్ బెడ్‌రూమ్స్ క్లీన్ చేశారు. సో, వాటికి ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ ఏమో పట్టింది అంతే టైము. $70 తీసుకున్నారు మాకు. అంటే ఇంక మీరు లెక్కేసుకోండి 70 ఇంటూ 85 అదేమో అవర్లీ బేసిస్ కాదు. కాకపోతే ఇంత క్లీన్ చేసినందుకు అన్నట్లు. అంటే రూమ్‌లో 2 బెడ్‌రూమ్స్, హాల్ క్లీన్ చేయడం అండ్ కిచెన్ వచ్చేసి టైల్సే కాబట్టి అదేమీ లేదు. ఓన్లీ ఫ్లోర్ మ్యాట్ క్లీన్ చేసినందుకు మాత్రం $70 అయితే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ఇంకా పెరిగాయేమో తెలీదు. మేము ఒక ఆల్‌మోస్ట్ 8 మంత్స్ బ్యాక్ చేపిచ్చాము. అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లోపల పర్సనల్‌గా క్లీనర్స్ ఉంటారు. అండ్ అక్కడ క్లీనింగ్ చేయడానికి ఉంటారు. అండ్ యూఎస్‌లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి చాలామంది వాళ్ళు ఇండివిడ్యువల్‌గానే ఉంటారు కాబట్టి యూఎస్‌లో వాళ్ళని పెద్దవాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడానికి, టైమ్ టు టైమ్ ఫుడ్ ఫీడ్ చేయడానికి వాళ్ళకి కూడా మీరు నార్మల్‌గా సెర్చ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా జాబ్స్ కోసం చూస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఇంతమంది అంటే మాకొక పర్సన్ కావాలి. పర్ అవర్‌లీ ఇంత ఇస్తాము అని చెప్పేసి. సో, అది కూడా అవర్లీ బేసిస్ మీదనే ఉంటాయన్నట్లు. నార్మల్‌గా ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కూడా స్టేట్‌ని బట్టి, నెక్స్ట్ వాళ్ళు చేసేటటువంటి వర్క్‌ని బట్టి, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్స్ లాగా వర్క్ చేస్తుంటారు కదా! అంటే ఒకరి కింద వర్క్ చేస్తుంటారు కదా! సర్వీసింగ్ గూడా. సో, ఇవన్నీ గూడా మారుతూ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అండ్ వీటన్నిటికి కూడా మినిమమ్ అంటే ఇయర్లీ చెప్తున్నాను. 45,000 మినిమము అండ్ ఎండింగ్ అయితే అప్ టు 80,000 వరకు కూడా వస్తాయంట. సో, ఇందులో ఇంకా డిపెండ్స్ నానీస్ వాళ్ళు చేసే వర్క్‌ని బట్టి, క్లీనింగ్ వాళ్ళు చేసే వర్క్‌ని బట్టి ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. అంటే 45,000 నుంచి 80,000 అంటే మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, ఆల్‌మోస్ట్ ఒక సాఫ్ట్‌వేర్‌కి ఎంతైతే వస్తాయో, ఆల్‌మోస్ట్ మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసే సాఫ్ట్‌వేర్‌లకి ఎంతైతే వస్తాయో, ఆల్‌మోస్ట్ ఈ వర్క్ చేసే వాళ్ళకి కూడా అంతే వస్తాయి. సో, ఇక్కడ ఎవ్వరు కూడా తక్కువ రాదు. అండ్ ఈ పనులు చేసే వాళ్ళందరిని కూడా ప్రొఫెషనల్ వర్కర్స్ లాగానే చూస్తారు యూఎస్‌లో. అంటే వాళ్ళు తక్కువ వర్కర్స్ లాగా ఏమి చూడరు. సో, వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ లాగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా ముఖ్యం. అంటే ఎవరు వర్క్ చేసినా కూడా మంచి సాలరీసే వస్తూ ఉంటాయి. సరే అందులో ఎక్కువ తక్కువ ఉండొచ్చులెండి కానీ సో, ఇక్కడ ఎవరైనా కూడా ప్రొఫెషనల్ వర్కర్సే. అండ్ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా చాలామంది వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. సో, మనది అంటే చదువుకున్న వాళ్ళు ఇక్కడికొస్తారు కదా! సో, దానిని హెచ్-1బీ వీసా అని అంటాం కదా! మనము. వాళ్ళు అంటే ఎక్కువగా చదువు లేని వాళ్ళు, ఓన్లీ 12 పాస్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు చూసారా? వాళ్ళది హెచ్-2బీ వీసా అని ఉంటది. సో, ఆ వీసా ద్వారా అయితే యూఎస్‌కి వస్తూ ఉంటారు. సో, దాని నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో, ఆ వీసా ద్వారా ఎలా వస్తారు ఇక్కడికి? అండ్ మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయొచ్చు. మేము మధ్యలో ఏజెంట్‌ని నమ్మి మోసపోయాము అని అన్నప్పుడు మనకొక డౌట్ వస్తది. అంటే చదువుకున్నోడే కదా యూఎస్ ఎళ్ళేది. ఈ ఏజెంట్‌లని నమ్మితే అసలు అలా ఎలా అని జెప్పేసి. ఓన్లీ చదువుకున్న వాళ్ళనే కాదు, చదువు లేని వాళ్ళకి కూడా ఇక్కడ వేరే జాబ్స్ ఉంటాయి. హెచ్-2బీ వీసా అని ఇంకా చాలా రకాల వీసాలుంటాయి. సో, వాటి ద్వారా అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అది మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.